మధ్యన జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రదాడికి 26 మంది పర్యాటకులు మరణించిన విషయం మీ అందరికీ తెలుసు. ఈ ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రోద్బలంతోనే జరిగింది అని అక్కడ ఒక అధికారి కూడా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే పెళ్ళైన 10 రోజులు ఈ అమ్మాయి భర్తని కాల్చేశారు, పసుపు కుంకాలు చెరిపేశారు. పసుపు పారాణి ఆరకముందే ఈ బిడ్డ పక్కకి పొమ్మని ఆ అమ్మాయి కళ్ళ ముందే చంపేశారు. అదేవిధంగా మొత్తం 26 మందిని చంపేశారు. ఈ ఉగ్రదాడికి ధీటుగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని ఈ ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మట్టుపెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈ ఉగ్రదాడుల స్థావరాలను కల్నల్ సోఫియా ఖురేషి భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన మొదటి మహిళ, అదేవిధంగా వింగ్ కమాండర్గా వ్యోమికా సింగ్, వీళ్ళిద్దరూ దానికి నాయకత్వం వహించి 25 నిమిషాల్లోనే ఆ ఉగ్ర దాడులు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టేసి దాదాపు 90-100 మందిని చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈ ఖురేషి అనే అమ్మాయి ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఈ అమ్మాయి ఒక్క మాట చెప్పింది, నేను ముస్లిం బిడ్డను, భారతదేశంలో పుట్టాను, భరతమాత ముద్దు బిడ్డగా పాకిస్తాన్ని లేపేస్తానని చెప్పి ప్రకటించిన వీర వనిత ఖురేషి గారు. ఇద్దరు మహిళలైనా చాలా ధైర్యంగా వాళ్ళని ఎదుర్కొని వాళ్ళ స్థావరాలు గుర్తించి ధ్వంసం చేసి దాదాపు 90 నుంచి 100 మంది దాకా హతమార్చే విధంగా వాళ్ళు కృషి చేశారు. సైన్యం కూడా ధీటుగా ఎదుర్కొని ఉగ్ర స్థావరాలపై మన సైన్యం దాడి చేశారు. ఇంకొకటి కేంద్ర ప్రభుత్వం గమనించాలి, ఇంత దారుణానికి కారణమైన 5 మంది ఉగ్రవాదులు చనిపోయిన 90 మందిలో ఉన్నారా లేక ఏమైపోయారు? వారిని పట్టుకున్నారా? వారి ఆచూకీ ఏమిటి? మెయిన్గా అక్కడ వచ్చినటువంటి టూరిస్టులను చంపిన వాళ్ళు ఆచూకీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం బయట పెట్టలేదు. ఇంకొక విషయం, యుద్ధంలో భారతదేశం కోసం, ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి సైనికులకు ఒక గుర్తింపు ఇవ్వాలి. వాళ్ళు చనిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదో ఒక 5 లక్షలో 50 లక్షలో ఇచ్చేసి చేతులు దుడిపేసుకుంటున్నారు. ఆ విధంగా కాకుండా యుద్ధంలో మరణించిన సైనిక కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం 3 కోట్లు ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్లు ఇవ్వాలి, 5 కోట్లు ఆ కుటుంబాలకు ఇవ్వాలి. ఇంకా భూమి ఇచ్చేది, స్థలాలు ఇచ్చేది, ఉద్యోగాలు ఇచ్చేది ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఇష్టం. దిగి రాజకీయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. తీసుకోకపోతే చాలా నష్టపోతాం. ఈరోజు భారతదేశం, ప్రపంచ దేశాలన్నీ కూడా మోడీ గారిని మెచ్చుకుంటా ఉన్నాయి. మోడీ గారు మొన్న చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ విషయంలో తప్పకుండా మోడీ గారికి భారతదేశ ప్రజల అండ ఉంది. మోడీ గారి ఉద్దేశం పాకిస్తాన్లో సామాన్య ప్రజల్ని చంపాలని కాదు, పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలని కాదు. పాకిస్తాన్లో ఏ ప్రభుత్వం వచ్చినా ఉగ్రమూకల్ని తయారు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి శిక్షణ ఇవ్వడం, ప్రభుత్వం తరపున వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టడం, ఈ విధంగా వాళ్ళని తయారు చేసి పక్క దేశాల మీదకి వదులుతా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు వాళ్ళ మీద దృష్టి పెట్టాడే తప్ప
పాకిస్తాన్లో ఉన్నటువంటి సామాన్య ప్రజల మీద వాళ్ళని చంపాలనో పాకిస్తాన్ని లేకుండా చేయాలనో ఉద్దేశం మోడీ గారికి లేదు. ఈ ఉగ్రదాడికి ఎవరైతే పాల్పడుతున్నారో, స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నారో వాళ్ళ మీద మాత్రమే మన యుద్ధం. పాకిస్తాన్లో ఉన్నటువంటి సామాన్య ప్రజల మీద మనకు అనవసరం. వాళ్ళని చంపాలనే ఉద్దేశం మోడీ గారికి లేదు. ఓన్లీ పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రమూకలను అంతమొందించాలనే ఉద్దేశమే నరేంద్ర మోడీ గారి నిర్ణయం. చాలా బాగా చేశారు. సైన్యం ప్రాణాలు అర్పించేదానికి కూడా సిద్ధమైపోయినారు. మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ అందరూ అధికారులు కూడా ఎప్పటికప్పుడు నిద్రపోకుండా మీటింగ్స్ పెట్టుకొని 25 నిమిషాల్లో వాళ్ళ స్థావరాలన్నీ కూడా ధ్వంసం చేశారు అని అంటే భారతదేశ చరిత్ర సువర్ణాక్షరాలతో నిలిచిపోయే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు చేశారు. ప్రాణాలు అర్పించిన సైనికులను మనం గుర్తించాలి. ఏదో ఒక 5 లక్షలు ఇచ్చేసామో, 10 లక్షలు ఇచ్చేసామో, 50 లక్షలు ఇచ్చేసామో అని కాదు. మల్లికార్జున నాయక్ చనిపోయాడు, మురళీ నాయక్. చంద్రబాబు నాయుడు గారు 50 లక్షలు ఇచ్చారు. అభినందిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని. ఆ ప్రతిపాదన పెట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 50 లక్షలు చేస్తే బాగుంటుందని చెప్పి ప్రవేశపెట్టిందే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా 50 లక్షలు ఇచ్చారు. 50 లక్షలతో ముడిపెట్టడం కాదు, భారతదేశం కోసం ప్రాణాలు ఇచ్చిన సైనికుల కుటుంబాలని గౌరవించాలి మనం. మన పార్టీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరామర్శించి 25 లక్షలు ఇవ్వడం జరిగింది. భారతదేశం కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడే సైనికులను గౌరవించండి, గుర్తించండి. చిన్న చూపు చూడొద్దు. భారతదేశం అనుకుంటే, నరేంద్ర మోడీ గారు అనుకుంటే, సైన్యం అనుకుంటే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్నే లేకుండా చేయగలిగే సత్తా, ధైర్యం, దమ్ము భారతదేశానికి ఉంది. 25 నిమిషాల్లోనే మట్టు పెట్టేశాము మహిళల నాయకత్వంలో. నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్తున్నా, నరేంద్ర మోడీ గారు చాలా బాగా చేశారు, చాలా ధీటుగా ఎదుర్కొన్నారు. నా వ్యక్తిగత అభిప్రాయం, ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా 20 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ఉండాలని చెప్పి నేను నా మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను. చాలా బాగా చేశాడు, సైలెంట్గా చేశాడు. ఉగ్ర స్థావరాల మీద 2 మహిళల నాయకత్వంలో మట్టు పెట్టేశారు. భారతదేశం సత్తా ఏందో చూపించారు. అన్ని దేశాలు కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. భారతదేశం అంటే ఒక శక్తివంతమైనటువంటి దేశం నడిపించారు. ఆ రోజు పహల్గాంలో చంపేస్తూ ఉంటే ఒక భర్తని చంపేస్తే భార్య అనింది, నన్ను కూడా చంపేనాయన అంటే మోడీకి పోయి చెప్పుకోండి అన్నాడు ఆయన. చూపించాడు కదా మోడీ సత్తా ఏందో, మోడీ అంటే ఏందో చూపించాడు కదా. అది భారతదేశం ఘనత. నేను కోరుకునేది, భారతదేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు 20 సంవత్సరాలు ఉండాలి. ఆంధ్ర రాష్ట్రంలో జమిలీ ఎలక్షన్స్ వచ్చినా, జనరల్ ఎలక్షన్ వచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి.